డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మీకు స్కూల్ అసిస్టెంట్లో కానీ తర్వాత ఎడ్జిటీలో కానీ జరగబోయే ఈ డిఎస్సి 2024లో మనందరికీ కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే చాప్టర్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది, 10 మార్కులు వస్తాయి. సో నేను ఈ రోజు నుంచి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గైడెన్స్ని మీ అందరికీ కూడా ప్రారంభించబోతున్నా. ఎట్ ది సేమ్ టైం మీ అందరికీ కూడా తెలుగులోనే ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ, తర్వాత ట్రై మెథడ్కి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మీ అందరికీ ఎగ్జామ్ పెట్టబోతున్నా. మీరందరూ కూడా నన్ను ఫాలో కండి. సో నా యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు పెడతాను. సో అన్నిటికంటే ముఖ్యంగా ఎడ్జిటీ వాళ్ళకి వాళ్ళ ట్రై మెథడ్, సైన్సు, సోషల్, మ్యాథమెటిక్స్ మెథడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్రీ మెటీరియల్ అనేది నాకు యాప్లో లభ్యమవుతుంది మీ అందరికీ. సో కింద ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ మెటీరియల్ చదువుకుని ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పొందండి. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత మెథడాలజీలు అంటే సైన్సు, సోషల్, మ్యాథమెటిక్స్ తర్వాత ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తా. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా అందించే ప్రయత్నం చేస్తా. రోజుకు కూడా నన్ను ఫాలో కండి. రోజుకు 2-3 వీడియోలు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, గమనించండి. ఇక విషయంలోనికి వస్తే మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కన్సర్న్స్ అని ఉన్నది. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్యావరణ విద్యకు సంబంధించిన సిలబస్ మన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నది. ఏమిటి అనంటే పర్యావరణ విద్య, అర్థము, పరిధి, సుస్థిరత, అభివృద్ధి భావన, పర్యావరణ పరిరక్షణలో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్కూల్స్, టీచర్స్ యొక్క పాత్ర గురించి మనకి సిలబస్లో పేర్కొనడం జరిగింది. సో దాని గురించి నేను ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తా అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ మరి పర్యావరణం అంటే ఏంటి అనే డెఫినేషన్ మనకి తెలియాలి. పర్యావరణం అంటే పర్యావరణం గురించి, పర్యావరణం ద్వారా పర్యావరణం కోసం చేసే విద్యనే, నేర్చుకునే విద్యని ఏమంటారంటే పర్యావరణ విద్య అని మనం ప్రధానంగా పేర్కొనడం జరుగుతుందని గమనించాలి. అంతేకాకుండా మానవుడికి స్వాభావిక సామాజిక పర్యావరణానికి మధ్య గల ప్రతిచర్యలని మనం పర్యావరణం అని నిర్వచించవచ్చు. ఇదంతా కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి డెఫినేషన్. అయితే ఇక్కడ మీరందరూ గమనించండి, పర్యావరణ విద్య యొక్క స్వభావాన్ని గురించి మనం మాట్లాడాలి. పర్యావరణ విద్య యొక్క స్వభావాన్ని గురించి 1975లో బెల్గ్రేడ్లో జరిగినటువంటి సింపోజియం ఏదైతే ఉందో ఈ సింపోజియంలో జరిగినటువంటి మినిట్స్ అనేవి ఈ పర్యావరణం యొక్క స్వభావాన్ని గురించి తెలపడం జరిగింది. మరి ఏం చెబుతుంది 1975 బెల్గ్రేడ్లో జరిగిన సింపోజియం యొక్క ముఖ్యాంశాలు? అవి పర్యావరణ స్వభావాన్ని పర్యావరణ విద్య యొక్క స్వభావాన్ని ఎట్లా వివరిస్తున్నాయి అనంటే ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ ఈ బెల్గ్రేడ్లో జరిగినటువంటి సింపోజియంలో ఫస్ట్ అదేం చెబుతుందంటే ఇన్నర్ డిసిప్లినరీ అప్రోచ్, దీన్ని ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అని కూడా అనొచ్చు. ఇన్నర్ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఇక్కడ గమనించాల్సింది ప్రతి పాఠ్యాంశం ఏదో ఒక రూపంలో పర్యావరణ పరిరక్షణకు పాటుపడేటటువంటి అంశాన్ని లేవనెత్తే విధంగా ప్రతి పాఠ్యాంశాన్ని చేయాలి. తర్వాత బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్, ప్రతి పాఠాన్ని పర్యావరణ పరిరక్షణకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చెప్తూ టోటల్గా అన్ని పాఠ్యాంశాల మీద పర్యావరణ పరిరక్షణ కోసం ఈ యొక్క ప్రతి సబ్జెక్ట్లో ప్రతి పాఠ్యాంశం కూడా పర్యావరణాన్ని గురించి తెలిపే విధంగా ఉంటే దాన్ని ఏమంటారంటే బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ అంటారు. ఇన్నర్ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ప్రతి పాఠ్యాంశం పర్యావరణాన్ని నొక్కి చెప్పాలా. బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ అని అంటే టోటల్గా ఒక సిలబస్లో కానీ ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మొత్తం కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి చర్చను తీసుకురావాలనేదే బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ అని మనం ప్రధానంగా గమనించాలి. తర్వాత ఇదే మినిట్స్లో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రమాలలో పర్యావరణ సమస్యను అధ్యయనం చేయాలని చెప్పింది. అంటే 1975 బెల్గ్రేడ్లో జరిగినటువంటి సింపోజియం ఏం చెప్పింది అనంటే స్థానిక ప్రభుత్వాలు, జాతీయ ప్రభుత్వాలు, అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వాలు ఆయా క్రమాలలో ఏమవుతుందో పర్యావరణ సమస్యను అధ్యయనం చేయాలని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అంతేకాదు విద్యార్థులలో పర్యావరణం పట్ల అంతర్దృష్టిని పెంపొందించడం, వివిధ భౌగోళిక ప్రాంతాలను గూర్చి యోచన చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించడం. ఇక్కడ గమనించండి, విద్యార్థులు అందరూ ఎవరైతే ఉంటారో విద్యార్థులందరూ అంతర్దృష్టి అంటే ఇంటర్నల్గా, ఇంట్యూషనల్గా ఈ యొక్క పర్యావరణాన్ని గురించి ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించాలా. ఎట్ ది సేమ్ టైం భారతదేశంలోనే కాదు, తమ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో కూడా వివిధ భౌగోళిక ప్రాంతాల పట్ల విద్యార్థులందరికీ కూడా అవగాహన పెంపొందించే విధంగా ఉండాలని చెబుతుంది ఈ బెల్గ్రేడ్లో జరిగినటువంటి సింపోజియం.
తర్వాత చారిత్రాత్మక దృక్పథాలను గురించిన యోచించే సామర్థ్యాన్ని విద్యార్థులలో పెంపొందించాలి. చారిత్రాత్మక దృక్పథాలు ఏవైతే ఉంటాయో అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉంటాయో ఇవి పర్యావరణాన్ని పెంపొందించడంలో ఏ విధమైనటువంటి బాధ్యత వహిస్తాయో వాటన్నిటినీ ఆ పర్స్పెక్టివ్ ఆ హిస్టారికల్ నేపథ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించే సామర్థ్యాన్ని కూడా ఈ పర్యావరణ విద్యలో భాగంగా చేయడం జరిగింది. పర్యావరణ అభివృద్ధి పెరుగుదల విషయాలలో ప్రణాళికలను స్పష్టంగా రూపొందించాలి. పర్యావరణం అభివృద్ధి కావాలంటే పర్యావరణంకి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను స్పష్టంగా రూపొందించాలని చెప్పింది ఈ పర్యావరణ విద్య. ఇవన్నీ కూడా బెల్గ్రేడ్ సింపోజియం 1975లో సూచించినటువంటి పర్యావరణ విద్య యొక్క స్వభావం ఏదైతే ఉందో పర్యావరణ విద్య యొక్క స్వభావానికి సంబంధించినటువంటి అంశాలుగా మీరు అందరూ గమనించండి. ఇక తర్వాత పర్యావరణ విద్య యొక్క పరిధి ఏంటి అని గమనించినట్లయితే జనాభాకు సంబంధించిన విషయాలు అంటే ఇక్కడ చూడండి పర్యావరణానికి జనాభాకి సంబంధం ఉంది. అంటే జనాభా పెరిగితే అంటే ఇక్కడ మాల్తస్ అనే అతను చెప్పాడు పుట్టే ప్రతి బిడ్డ భూమికి భారం అని చెప్తాడు. ఇతను మాల్తస్ అనేనా ఈ మాల్తస్ ఏం చెప్తాడంటే పుట్టే ప్రతి బిడ్డ భూమికి భారం అని చెప్తాడు. అంటే జనాభాకి పర్యావరణానికి మధ్య సంబంధం ఉంది. ఈ జనాభా పెరగడం వల్ల పర్యావరణం ఏ విధంగా నశించిపోతుందనే అంశాన్ని గురించి మాల్తస్ అనే విద్యావేత్త చెప్పడం జరిగింది గమనించాలి. సో కాబట్టి జనాభాకు సంబంధించిన విషయాలు, తర్వాత ఆవరణ శాస్త్రము, సాంకేతిక అభివృద్ధి. ఆవరణ శాస్త్రం అంటే భూ ఆవరణం, జలావరణం, వాయు ఆవరణం ఇట్లా అన్ని రకాల ఆవరణాలను కలిపి దాన్ని ఏమంటారంటే ఆవరణ శాస్త్రం అంటారు. ఈ అన్ని రకాల ఆవరణాల్లో జంతువులు జీవులు ఏ విధంగా మనుగడ సాధిస్తాయి, అన్ని రకాల జీవులకు సంబంధించిన ఆవరణ శాస్త్రం, ఇవి ప్రకృతిలో ఏ విధంగా పాత్ర పోషిస్తాయి, ఇవన్నీ కూడా పర్యావరణానికి ఆవరణ శాస్త్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం కాబట్టి ఇది కూడా పర్యావరణ విద్య యొక్క పరిధిలోనికి వస్తుంది. అదేవిధంగా సాంకేతిక అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం పరిశ్రమల అభివృద్ధి కానీ లేకపోతే వివిధ రకాల టెక్నాలజీ, ఇప్పుడు మనం సెల్ ఫోన్ విప్లవం చూస్తున్నాం. ఈ టెక్నాలజీ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క పర్యావరణానికి ఏ విధంగా నష్టం చేస్తున్నాయి, లేదా ఈ సాంకేతికతను ఉపయోగించి మనం పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూస్తాం అనే అంశాన్ని కూడా పర్యావరణ విద్య యొక్క పరిధిలోనికి మనం తీసుకురావచ్చు, గమనించాలి. ఇక తర్వాత వనరుల విచక్షణారహిత వినియోగం. అంటే మనకు ఉండే వనరులు పరిమితంగా ఉన్నాయి. ఈ వనరులను మనం విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల మన పర్యావరణానికి ఎటువంటి నష్టం జరుగుతుందనేది పర్యావరణ విద్యలో భాగంగా మనం నేర్చుకుంటాం. అదేవిధంగా ఆవరణ శాస్త్రం, పర్యావరణ సమస్యలలో విద్య పాత్ర. ఆవరణ శాస్త్రంలో కానీ పర్యావరణ సమస్యలు అంటే గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం ఇట్లాంటి రకరకాల కాలుష్యాలు వస్తున్నాయి, వివిధ రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. సో ఇటువంటి పర్యావరణ సమస్యలలో విద్య యొక్క పాత్ర ఏందనేది కూడా పర్యావరణ విద్య యొక్క పరిధిలోనికి వస్తుంది, గమనించాలి. తర్వాత పర్యావరణ విద్య ప్రణాళిక, స్థూల సూక్ష్మ స్థాయి ప్రణాళికలు. అంటే పర్యావరణ విద్య యొక్క ప్రణాళికలు అంటే రాష్ట్ర స్థాయిలో కానీ లేదా స్థానిక సంస్థల పరిధిలో కానీ జిల్లా స్థాయిలో కానీ లేకపోతే దేశ స్థాయిలో కానీ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ పర్యావరణ విద్యను అమలుపరచడానికి ఎటువంటి ప్రణాళికలను అమలుపరుస్తాం. స్థూల ప్రణాళికలు, సూక్ష్మస్థాయి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా పర్యావరణ విద్యలోని భాగంగా వస్తాయని గమనించాలి. అదేవిధంగా పర్యావరణ విద్యా పరిపాలన అంటే పర్యావరణ అంటే కేంద్రీకృత అంటే సెంట్రలైజ్డ్ ప్లానింగ్, తర్వాత సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అంటే కేంద్ర స్థాయిలో ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళికను లేదా ఆ పరిపాలనను మనం వికేంద్రీకరించి స్థానిక సంస్థల స్థాయిలో, పాఠశాల స్థాయిలో విద్యార్థులందరికీ కూడా పర్యావరణ విద్యను ఏ విధంగా ఆ పర్యావరణ విద్య పరిపాలన ఏ విధంగా చేస్తామనేది పర్యావరణ విద్య పరిధిలోనికి వస్తుందని గమనించాలి. తర్వాత పర్యావరణ విద్యా భావనలు. సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ కాన్సెప్ట్స్ని మన పిల్లలకి ఎట్లా అవగాహన చేస్తాం, ఇవన్నీ కూడా పర్యావరణ విద్యా భావాలన్నీ కూడా పర్యావరణ విద్య పరిధిలోనికి వస్తాయి. ఇవన్నీ కూడా పర్యావరణ విద్య పరిధి అని మనం ప్రధానంగా చెప్పుకుంటాం. ఇక తర్వాత నెక్స్ట్ మన అందరికీ ఏమి ఇచ్చాడు అంటే కాన్సెప్ట్ అండ్ నీడ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్నే తెలుగులో ఏమంటారంటే పరిపోషితాభివృద్ధి లేదా సుస్థిరతాభివృద్ధి అని అంటారు. మరి ఇంతకీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీ అందరికీ తెలియాలి. ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్రమాణాలతో కూడినటువంటి ప్రస్తుత అభివృద్ధిని మానుకోకుండా భవిష్యత్తు తరాల వారికి ప్రస్తుతం మనం ఏవైతే పర్యావరణాన్ని మనం అనుభవిస్తున్నామో, ఎటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నామో ఇటువంటి పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా మంచి పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించేదాన్ని ఏమంటారంటే సుస్థిరత అభివృద్ధి అని అంటారు. అంటే
ప్రమాణాలతో కూడి ఉండాలి. అంటే ప్రస్తుతం అభివృద్ధి జరగాల, అది ఎట్లా ఉండాలా, స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలతో కూడి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మనం చేసే అభివృద్ధి వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలి. మనం తర్వాత తరాల వారికి మనం అందించబోయే పర్యావరణం ఎటువంటి విఘాతం కలిగినటువంటి నష్టపోయినటువంటి పర్యావరణాన్ని అందిస్తే ఆ యొక్క నెక్స్ట్ జనరేషన్ అనేది కూడా అభివృద్ధి చెందుతుంది. అలా అందించగలిగేటటువంటి అభివృద్ధి ప్రస్తుతం జరిగితే అటువంటి అభివృద్ధిని ఏమంటారంటే సుస్థిరత అభివృద్ధి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్, దీన్నే పరిపోషిత అభివృద్ధి అని కూడా మనం ప్రధానంగా పిలుస్తాం అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. మరైతే ఈ సుస్థిరత అభివృద్ధి లేదా పరిపోషిత అభివృద్ధి ఏదైతే ఉన్నదో దీన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే 2 రకాల సమస్యలు ఈ సుస్థిరతాభివృద్ధి లేదా పరిపోషితాభివృద్ధిని ప్రధానంగా పట్టి పీడిస్తున్నాయి. ఏమిటి అంటే అభివృద్ధి సరణిలో ప్రతికూల ప్రభావం వల్ల అరుదించేవి, తర్వాత నెక్స్ట్ పేదరికం వల్ల అభివృద్ధి లోపం వల్ల అరుదించేవి. ఈ 2 కూడా ప్రధానమైనటువంటి సమస్యలుగా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. పర్యావరణంలో తగిన ప్రమాణాలతో అభివృద్ధి పనులను నిరోధించే ముఖ్యమైన సమస్యలు ఏంటి అంటే 1 జనాభా పెరుగుదల, దానివల్ల సంభవించే అనుకూల ప్రతికూల ప్రభావాలు. అంటే సుస్థిరతాభివృద్ధిని ప్రభావితం చేసే సమస్యలు 1 జనాభా పెరుగుదల, దాని అనుకూల ప్రతికూల ప్రభావం వల్ల సంభవించే సమస్యలు లేదా ప్రభావాలు. తర్వాత 2వది ఏంటంటే పర్యావరణ కాలుష్యం. తర్వాత 3వది ఏంటంటే తీర ప్రాంతాల తీవ్ర నష్టం. 4వది పరిశ్రమలు ఇంకా అనేక అభివృద్ధిని నిరోధిస్తున్నాయి. ఈ 4 రకాల సమస్యలన్నీ కూడా ఈ సుస్థిరతాభివృద్ధి ఏదైతే ఉన్నదో ఈ సుస్థిరతాభివృద్ధిని మనం ప్రధానంగా ప్రభావితం చేసే సమస్యలు అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తగిన ప్రమాణాలతో పర్యావరణ అభివృద్ధి అనే భావన అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే భావన ఏదైతే ఉందో 1987వ సంవత్సరంలో అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదికలో మొట్టమొదటిసారిగా పేర్కొనడం జరిగింది అని మనం గమనించాలి. అయితే తగిన ప్రమాణాలతో పర్యావరణ అభివృద్ధి చెందడానికి ప్రస్తుతం పర్యావరణంలో కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఏంటి ఆ సవాళ్ళు అంటే అందులో 1 నీటి సరఫరా పారిశుద్ధ్యం, తర్వాత 2వది విద్యుత్ శక్తి ఉత్పత్తి పరిశ్రమల ఉత్పత్తి, 3వది ఆహార ఉత్పత్తి. ఈ 3 రకాల సమస్యలు అనేవి ప్రధానంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సమస్యలుగా పరిణమిస్తున్నాయని గమనించాలి. అయితే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క అవసరం ఏంటి అని గమనించినట్లయితే మనం ముందే చెప్పుకున్నాం, ప్రస్తుతం జరిగేటటువంటి అభివృద్ధి ప్రమాణాలతో కూడి ఉండాలా. అంటే ఇక్కడ ప్రమాణాలతో కూడి ఉన్నటువంటి అభివృద్ధి అని అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా, ప్రస్తుత జనజీవనానికి హాని కలిగించకుండా పర్యావరణ సమతుల్యానికి పాటుపడుతూ జరిగేటటువంటి అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. అంటే పరిశ్రమల ఉద్గారాలు కానీ, కాలుష్య నివారణ కానీ, తర్వాత వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షించుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకొని అంటే ఈ యొక్క అభివృద్ధిని కనుక సాధించగలిగితే పర్యావరణానికి నష్టం జరగకుండా సాధించగలిగితే అదే సుస్థిరతాభివృద్ధి పరిపోషితాభివృద్ధి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. కాబట్టి ఇదే సుస్థిరతాభివృద్ధి అవసరం అనేది ప్రతి జనాభాకి, ప్రతి సమాజానికి, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి ఉంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి సిలబస్లో పేర్కొన్నట్టు పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాల పాత్ర, NGOs పాత్ర, పాఠశాల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర ఏంటి అని గమనించినట్లయితే ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1972లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేషన్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. 1972లో ఇందిరాగాంధీ గారు 1972వ సంవత్సరంలో మన పూర్వ ప్రధాని అనేటువంటి ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ గారు ఒక పర్యావరణానికి సంబంధించి ఒక సంస్థను స్థాపించారు. ఏంటిది అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేషన్. మళ్ళీసారి చెప్తున్నా, రాసుకోండి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. 1980 సంవత్సరంలో 1980లో తివారీ కమిటీని స్థాపించడం జరిగింది. తివారీ కమిటీ ఈ తివారీ కమిటీ దేని గురించి ప్రయత్నం చేస్తుందంటే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తుంది అని గమనించాలి. ఈ కమిటీ తివారీ కమిటీ సిఫార్సుల ప్రకారం 1980 సంవత్సరంలోనే మనం కేంద్ర క్యాబినెట్లో పర్యావరణ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. 1980లో తివారీ కమిటీ ఏదైతే ఉందో ఈ తివారీ కమిటీ సిఫార్సుల మేరకు పర్యావరణ విభాగం ఏదైతే ఉందో ఈ పర్యావరణ విభాగాన్ని స్థాపించడం జరిగింది అని గమనించాలి. అయితే ఈ పర్యావరణ విభాగం ఏదైతే ఉందో 1985లో ఈ పర్యావరణ విభాగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్
అంటే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్లో ఈ పర్యావరణ విభాగం ఏదైతే ఉందో ఈ పర్యావరణ విభాగాన్ని విలీనం చేయడం జరిగింది అనే విషయాన్ని గమనించాలి. అట్లా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖలో పర్యావరణ విభాగాన్ని విలీనం చేయడం జరిగింది. అంటే భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పర్యావరణ విభాగమే కాకుండా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ శాఖ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తుంది. దీనికోసం పర్యావరణ పరిరక్షణ చట్టాలు తీసుకురావడం, తర్వాత భారతదేశంలో పర్యావరణానికి విఘాతం కలిగించే ఏ చర్యకు సంబంధించిన అంశాన్నైనా సరే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అనేది చూడటం జరుగుతుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అంతేకాదు మిత్రులారా, రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో వివిధ రకాల ఈ యొక్క పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించిన చర్యలు తీసుకోవడం జరిగింది అనేది గమనించాలి. అంతేకాదు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏదైనా ఒక ప్రాజెక్టును ప్రారంభించాలంటే అంటే ఒక పరిశ్రమను ప్రారంభించాలంటే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత పబ్లిక్ హీరింగ్ని ప్రవేశపెట్టి ఈ యొక్క పరిశ్రమను అనే దాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఈ విధంగా ఒక ప్రభుత్వం అనేది ఒక ఎజెండాని ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వారి స్థాయిలకు అనుగుణంగా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైనా ఒక పరిశ్రమను కానీ లేదా ఏదైనా ఒక అంశాన్ని స్థాపించాలంటే వివిధ రకాల అనుమతులు, షరతులతో కూడి ప్రజల యొక్క అనుమతితోనే మాత్రమే ఏ పని చేయడానికైనా అవకాశం ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా ప్రభుత్వాల యొక్క పాత్ర. ఇక అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థల పాత్ర అంటే ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా పాత్రను పోషిస్తున్నాయండి. నర్మదా బచావో అనే ఉద్యమం ఉందండి, మేధా పాట్కర్ ప్రారంభించారు. ఈమె ఏం చేసింది అంటే ఈ నర్మదా డ్యామ్ ఏదైతే ఉందో నర్మదా డ్యామ్ వల్ల అనేక అటవీ ప్రాంతం అనేది మునిగిపోతుంది. తత్ఫలితంగా ఈ యొక్క అటవీ మూగజీవాలు కానీ వృక్షాలు కానీ మునిగిపోతున్నాయి. తత్ఫలితంగా పర్యావరణానికి నష్టం కలుగుతుందని చెప్పి నర్మదా ప్రాజెక్ట్ని ఈ మేధా పాట్కర్ గారు అడ్డుకోవడం, తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం, చాలా ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం చూడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛందంగా ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ పర్యావరణాన్ని గురించి ఈ యొక్క వ్యక్తులందరికీ కూడా ఒక మంచి అంశాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అంతేకాదు 1989 సంవత్సరంలో వరల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ విడుదల చేసినటువంటి ప్రభుత్వేతర సంస్థల డైరెక్టరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో 850 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి మన భారతదేశంలో అని చెప్పడం జరిగింది. అంతేకాదు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్టు, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రోత్సహించిన దేశ పర్యావరణ జాగృతి ప్రచారాలను అనేక ప్రభుత్వేతర సంస్థలన్నీ కూడా ప్రచారం చేస్తున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఓకేనా? ఇదంతా కూడా ఎన్జిఓస్ యొక్క పాత్ర. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో పాఠశాలల పాత్ర ఏంది అని గమనించినట్లయితే పాఠశాలలో ఈ పర్యావరణానికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమాన్ని వారంలో కానీ నెలలో కానీ ఏదో ఒక కార్యక్రమాన్ని ఇచ్చేయటం, ఆ తర్వాత పాఠశాల అసెంబ్లీ కార్యక్రమాలలో, తర్వాత పాఠశాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ యొక్క పర్యావరణానికి సంబంధించిన అంశాలను ప్రవేశపెట్టినట్లయితే ఆ యొక్క పర్యావరణానికి సంబంధించిన అవేర్నెస్ అనేది విద్యార్థులందరికీ వస్తుంది. ఇది పాఠశాల యొక్క పాత్ర. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏంది అని గమనించినట్లయితే ఉపాధ్యాయులు జనరల్గా ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి అంటే ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్, మోడర్న్ వే ఆఫ్ టీచింగ్ ఈ రెండింటినీ గమనించినట్లయితే ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్లో ఉపాధ్యాయుడు ఏం చేసేవాడంటే పుస్తకం ద్వారా నేర్చుకొని ఆ నేర్చుకున్నటువంటి అంశాన్ని విద్యార్థులందరికీ బోధించేవాడు. మరి మోడర్న్ వే ఆఫ్ టీచింగ్లో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంది పర్యావరణ పరిరక్షణలో అని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఉపాధ్యాయుడు అనేవాడు మేధావులతోని, తర్వాత పరిశోధకులతోని, సమాజంలో పెద్దలతోని, తర్వాత ప్రభుత్వ సంస్థలతోని, ప్రభుత్వేతర సంస్థలతోని, తర్వాత మల్టీమీడియాతోని, తర్వాత సమాజంతోని అనేక రకాలుగా పరస్పర ప్రతిచర్య జరిపి ఆ ఉపాధ్యాయుడు గ్రహించినటువంటి సమాచారాన్ని విద్యార్థులందరికీ కూడా ఐసీటీని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులందరికీ కూడా ఈ పర్యావరణానికి సంబంధించిన అంశాలను కనుక అందిస్తే ఆ ఉపాధ్యాయుడి యొక్క పాత్ర నవీకరించబడింది, మోడర్నైజేషన్ చేయబడింది అని మనం ప్రధానంగా చెప్పుకుంటాం. ఈ పర్యావరణ పరిరక్షణలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు నైతికంగా కానీ లేదా మానసికంగా కానీ లేదా భౌతికంగా కానీ బోధించే ఈ చర్యలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఉపాధ్యాయుని యొక్క పాత్ర పర్యావరణ విద్యను బోధించడంలో చాలా కీలకమైందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మీరందరూ కూడా కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి మీరందరూ వినూత్నంగా
సృజనాత్మకంగా ఇన్నోవేటివ్గా విద్యార్థులందరికీ వివిధ రకాల మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి ఆ సేకరించిన సమాచారాన్ని తక్కువ సమయంలో ఎక్కువ ఉపయోగపడే విధంగా బోధించినట్లయితే విద్యార్థులందరూ కూడా నేర్చుకుంటారు. ఇది గమనించాలి. ఇది పర్యావరణ విద్యకు సంబంధించినటువంటి చాలా సంక్షిప్తంగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన అంశం. ఓకేనా? సో ఇటువంటి మంచి మంచి వీడియోలు, మరిన్ని వీడియోల కోసం వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి. మీ అందరికీ కూడా అప్ టు డిఎస్సి ఎండ్ వరకు కూడా ఈ యొక్క పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీ అందరికీ కూడా అందిస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన విద్యార్థులందరికీ కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.